పోరాట యోధుడు, ఉద్యమ నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓవైపు బరిలో ఉంటే, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉంటే, మరోవైపు ఓటమి ఎరుగని నాయకుడు ఆదల ప్రభాకర్ రెడ్డి ఇదే నియోజకవర్గంపై పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఒక పక్క పోరాట యోధుడు, మరో పక్క ఓటమి ఎరుగని నాయకుడు అని, అది తప్పు సార్. ఆదాల ప్రభాకర్ రెడ్డి అందరూ ఓటమి ఎరుగని నాయకుడు అంటారు, నేనేమో ఓటమి చవి చూసిన నాయకుడు అంటారు. ఎందుకంటే 2014లో ఇదే తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఎందుకంటారు ఆ మాట? ఓటమెరిగిన నాయకుడు, ఓటమెరిగిన నాయకుడు అంటారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలవదు సార్. ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీలోకి ఆయన వెళ్తాడు. టీడీపీకి కోర్టులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. శ్రీధర్ రెడ్డికి అక్కడ జరిగేటువంటి ప్రతి విషయం చెప్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళు వైసీపీలో ఉన్నారని చెప్పేవాళ్ళు కొంతమంది. వెళ్ళిన వాళ్ళల్లో అందరూ అని నేను చెప్పను, కొంతమంది శ్రీధర్ రెడ్డి గారికి కోర్టులుగా ఉన్నారు ఇప్పటికి కూడా. చెప్పగలరా? పేర్లు చెప్పగలుగుతా. శ్రీధర్ రెడ్డి గారి రాజకీయం ఏందో ఎలక్షన్ 3 రోజుల ముందు, పోలింగ్ 13వ తేదీ, 10వ తేదీ లేదా 9వ తేదీ జరిగే పరిణామాలు, ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉండే సగం మంది శ్రీధర్ రెడ్డి గారికి ఆదాల ప్రభాకర్ దగ్గర ఏం జరుగుతుందో పిన్ టు పిన్ చెప్తూ లాస్ట్ 3 రోజుల ముందు చాలామంది ఎలక్షన్ ఎత్తేసి శ్రీధర్ రెడ్డి పక్కన చేస్తారు. అదైతే నేను బలంగా చెప్పగలను. 100% కోవట్లు ఉన్నారు, మీకు దాంట్లో డౌట్ లేదు.